హాయ్ ఆల్. దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ వాంటెడ్ టు అండ్ హ్యాడ్ టు పైన సెంటెన్సెస్ రాశానండి. మీ అందరికీ వాంట్ టు, హ్యావ్ టు, హ్యాస్ టు గురించి తెలుసు. వాంట్ టు అంటే చేయాలనుకోవడం. ప్రెజెంట్‌లో కానీ, ఫ్యూచర్‌లో కానీ ఏదైనా ఒక పని చేయాలనుకోవడం, కావాలనుకోవడం. నేను ఒక కారు కొనాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బై ఎ కార్. నేను ఇవాళ సెలవు తీసుకోవాలనుకుంటున్నాను ఆఫీస్ నుంచి. ఐ హావ్ టు టేక్ లీవ్ ఫ్రమ్ ఆఫీస్ టుడే. ఇలా మీ అందరికీ తెలుసండి ఈ సెంటెన్సెస్, ఈ మోడల్స్. అదే వాంట్ టుని పాస్ట్ టెన్స్‌లో చెప్తే ఏంటి? ఎలాంటి అర్థం వస్తుంది? అలానే హ్యావ్ టు, హ్యాస్ టు అంటే చేయాల్సి ఉన్న పనులు. మన రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, మన ఆహ్, డ్యూటీస్ కావచ్చు, రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, మన విధి, కర్తవ్యం ఇలాంటి వాటిని హ్యావ్ టు, హ్యాస్ టుతో చెప్తామండి. నేను ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి. ఐ హావ్ టు పే ద ఎలక్ట్రిసిటీ బిల్ టుడే. నేను ఇవాళ ఆఫీస్‌కి వెళ్ళాలి. ఐ హావ్ టు గో టు ఆఫీస్ టుడే. ఇలా చేయాల్సి ఉన్న పనుల్ని ఈ ప్రెజెంట్‌లోను, ఫ్యూచర్‌లోను చెప్పాలంటే ఈ హావ్ టు, హాస్ టుని ఉపయోగిస్తాం. మరి దానికి పాస్ట్ టెన్స్ హ్యాడ్ టు చెప్తే ఏంటి అర్థం వస్తుంది? ఇలా వాంటెడ్ టు అండ్ హ్యాడ్ టు. ఈ వాంటెడ్ టుకి పాస్ట్ టెన్స్ వాంటెడ్ టు, హావ్ టు, హాస్ టు పాస్ట్ టెన్స్‌కేమో హ్యాడ్ టు. వీటి అర్థాలు ఎలా వస్తాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. రైట్? ఇక్కడ కన్‌స్ట్రక్షన్ కూడా రాసాను. సబ్జెక్ట్ ప్లస్ వాంటెడ్ టు బాగా గమనించాలి. వాంట్ టు కాదండి ఇది. వాంటెడ్ టు ప్లస్ వి1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టైమ్ ఫ్రేజ్. చూడండి, నేను ఆ సినిమా విడుదలైన మొదటి రోజే చూడాలని అనుకున్నాను. కానీ చూడలేకపోయాను. ఏంటండి? ఈ యాక్షన్ చూడండి ఇక్కడ. 2 కూడా పాస్ట్ టెన్సే అండి. చూడలేకపోవడము, చూడాలని అనుకోవడం కూడా 2 పాస్ట్ టెన్సే అండి. ఇక్కడ ఎలాగ మారుతాయో చూద్దాం. ఐ వాంటెడ్ చూడండి. ఇప్పుడు చూడాలనుకుంటే ఐ వాంట్ టు వాచ్ అండి. గతంలో చూడాలని అనుకున్నాను. కానీ చూడలేదు. దాని అర్థం అదండి. ఐ వాంటెడ్ టు వాచ్ థాట్ ఫిల్మ్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద రిలీజ్ ఇట్‌సెల్ఫ్. బట్ ఐ కుడెంట్ వాచ్ ఇట్. కానీ నేను దాన్ని చూడలేకపోయాను. టికెట్లు దొరకలేదో మరి కుదరలేదో. కారణం చెప్పట్లేదు ఇక్కడ నేను. నేను ఆ సినిమా విడుదలైన మొదటి రోజే చూడాలని అనుకున్నాను. కానీ చూడలేకపోయాను. ఇక్కడ కుడ్ ప్లస్ వి1 అంటే చేయగలిగి ఉండటం పాస్ట్ టెన్స్‌లో. కుడెంట్ ప్లస్ వి1 అంటే చేయలేకపోవడం పాస్ట్ టెన్స్ సంబంధించి. సేమ్ టు సేమ్ అండి. కెన్ ప్లస్ వి1 అంటే ప్రెజెంట్‌లో ఉపయోగిస్తాం. కుడ్ ప్లస్ వి1 అంటే పాస్ట్‌లో ఉపయోగిస్తాం. ఐ వాంటెడ్ టు వాచ్ వన్ మోర్ టైమ్. ఐ వాంటెడ్ టు వాచ్ థాట్ ఫిల్మ్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద రిలీజ్. నేను ఆ సినిమా రిలీజ్ అయిన రోజునే చూడాలనుకున్నాను. కానీ చూడలేకపోయాను. బట్ ఐ కుడెంట్ వాచ్ ఇట్. రైట్. నేను అన్ని సెంటెన్సెస్ సరిగ్గా రాయాలనుకున్నాను కానీ రాయలేకపోయాను. ఇక్కడ నిన్న అంటే పెడితే ఇంకా బాగా అర్థమవుతదండి. నేను నిన్న అన్ని సెంటెన్స్‌లు కరెక్ట్‌గా రాయాలని అనుకున్నాను. కానీ రాయలేకపోయాను. ఐ వాంటెడ్ టు రైట్ ఆల్ ద సెంటెన్సెస్ కరెక్ట్‌లీ యెస్టర్‌డే బట్ ఐ కుడెంట్ రైట్ దెమ్. ఐ కుడెంట్ రైట్ అలా కూడా చెప్పొచ్చు. నేను నిన్న నేను నిన్ను నిన్న కలవాలనుకున్నాను. నేను నిన్న మిమ్మల్ని కలవాలనుకున్నాను. కానీ కలవలేదు. ఐ వాంటెడ్ టు మీట్ యూ యెస్టర్‌డే. ఇక్కడ యూ మిస్ అయిందండి. ఐ వాంటెడ్ టు మీట్ యూ యెస్టర్‌డే ఇట్‌సెల్ఫ్. నేను నిన్నే మిమ్మల్ని కలవాలనుకున్నాను. కానీ కలవలేకపోయాను. ఇట్‌సెల్ఫ్ అంటే యెస్టర్‌డే అంటే నిన్న అని అర్థమండి. యెస్టర్‌డే ఇట్‌సెల్ఫ్ అంటే నిన్నే. నిన్నే. ఓకేనా? ఐ వాంటెడ్ టు మీట్ యూ యెస్టర్‌డే ఇట్‌సెల్ఫ్ బట్ ఐ డిడ్ంట్ మీట్ యూ. ఇలా అండి. నేను మిమ్మల్ని నిన్న కలవాలనుకున్నాను. నేను మిమ్మల్ని నిన్నే కలవాలనుకున్నాను. డిఫరెన్స్ చూసుకోండి మీరు. నెక్స్ట్ అండి. 4 సెంటెన్స్ చూడండి. ధోని మూడవ పరుగు కోసం అంటే థర్డ్ రన్ కోసం వెళ్ళాలని అనుకోలేదు. కానీ వెళ్ళాల్సొచ్చింది. అవతల ఎండ్‌లో ఉన్న వ్యక్తి సగం వరకు పరిగెత్తుకొచ్చేసాడో మరి ఏంటో తొందర పెట్టాడో తెలీదు. కానీ వెళ్ళాల్సి వచ్చింది. చూడండి ఇక్కడ. ఇప్పుడు ప్రెజెంట్‌లో చేయాల్సొచ్చిందంటే హావ్ టు, హాస్ టు అండి. గతంలో చెయ్యవలసి వచ్చింది. అంటే ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చిందని చెప్పేదప్పుడండి. ధోని డిడ్ంట్ వాంట్ టు మూడో పరుగుకి వెళ్ళాలని అనుకోలేదండి. ధోని డిడ్ంట్ వాంట్ టు గో ఫర్ ద థర్డ్ రన్. ధోని డిడ్ంట్ వాంట్ టు గో ఫర్ థర్డ్ రన్ దాపెడితే ఇంకా బావుంటుంది. బట్ హి హాడ్ టు గో. ధోని మూడో రన్‌కి వెళ్ళాలని అనుకోలేదు. కానీ వెళ్ళాల్సి వచ్చింది. హాడ్ టు ప్లస్ వి1 ఎలాంటి అర్థం వస్తుందండి? చేయాల్సి వచ్చింది. ఇష్టం లేదు కానీ చేయాల్సొచ్చింది. థట్ ఈస్ ద మీనింగ్ హియర్. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీ నుండి పోటీ చేయాలనుకున్నాడు. కానీ చేయలేదు. పవన్ కళ్యాణ్ wanted to contest from TDP on behalf of TDP in the last elections, but he didn't. He didn't do that. Right. నేను మాస్క్ పెట్టుకోవాలనుకున్నాను. కానీ ఇంట్లో మర్చిపోయాను. I wanted to put on mask. I wanted to wear mask, but I forgot it in my home. బావుందండి. నెక్స్ట్ అండి.
నేను యాపిల్ ఫోన్ కొనాలనుకున్నాను. కానీ డబ్బు లేని కారణంగా వివో ఫోన్ కొనాల్సి వచ్చింది. నేను నిజానికి యాపిల్ ఫోనే కొనాలనుకున్నాను. కానీ డబ్బు లేని కారణంగా వివో ఫోన్ కొనాల్సొచ్చింది. ఇష్టం లేదు అయినా చేయాల్సి వచ్చింది. ఐ వాంటెడ్ టు ఐ వాంటెడ్ చూడండి WANTED వాంటెడ్. ఇక్కడ టీఈడీని టీఐడీగా పలకాలండి. ఎప్పుడైనా ఇంగ్లీష్‌లో టీఈడీతో ఎండ్ అయిందనుకోండి ఏదైనా పదం. ఆ టీఈడీని టీఐడీగా చదవాలి. వాంటెడ్, హంటెడ్, నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, లెజిస్లేటెడ్, మోటివేటెడ్ ఇలా చెప్పాలి. ఐ వాంటెడ్ టు బై యాపిల్ ఫోన్, యాన్ యాపిల్ ఫోన్. ఐ వాంటెడ్ టు బై యాన్ యాపిల్ ఫోన్. యాన్ కూడా పెట్టండి. క్షమించాలి ఇక్కడ స్పెల్లింగ్ అది టైపింగ్ మిస్టేక్స్ వచ్చినాయి. I wanted to buy an Apple phone, but I had to buy Vivo phone due to lack of money. డబ్బు లేని కారణంగా నేను వివో ఫోన్ కొనాల్సొచ్చింది. నిజానికి నేనేం కొనాలనుకున్నాను? యాపిల్ ఫోన్ కొనాలనుకున్నాను. కానీ కొనలే. దాని అర్థం అదండి. నేను నిన్న ఆఫీస్‌కి రావాలనుకున్నాను. కానీ నా కొడుకు ఆరోగ్యం బాగాలేదు. కాబట్టి నేను అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. I wanted to come to office yesterday, but my son was not well. My son was not well yesterday. So I had to take him to the hospital. I have to rush him to the hospital. ఇలా చెప్పొచ్చండి. రైట్? నెక్స్ట్ అండి. 9థ్ సెంటెన్స్. నేను నా జీవితంలో ఒక పోలీస్ అవ్వాలని అనుకున్నాను. కానీ ఒక టీచర్ కావాల్సి వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఇష్టం లేకుండా అవ్వాల్సొచ్చిందని అర్థం అండి. రైట్. నెక్స్ట్ అండి. ఐ వాంటెడ్ టు చూడండి ఇంగ్లీష్‌లో చెప్తా. ఐ వాంటెడ్ టు బికమ్ ఎ పోలీస్‌మ్యాన్, ఎ పోలీస్ ఇన్ మై లైఫ్. I wanted to become a policeman, a police in my life, but I had to become a teacher. Right. నా కూతుర్ని డాక్టర్ చేయాలనుకున్నాను. నా కూతుర్ని నేను ఒక డాక్టర్‌ని చేయాలనుకున్నాను. కానీ ఆ సమయంలో నా ఆర్థిక పరిస్థితి కారణంగా నేను ఆమెను ఒక నార్మల్ డిగ్రీలో చేర్చాల్సి వచ్చింది. ఓకేనా? ఐ వాంటెడ్ టు మేక్ మై డాటర్ ఎ డాక్టర్. డాక్టర్ చూడండి ప్రొనౌన్సియేషన్ జాగ్రత్తగా చూసుకోవాలి. DAUGHTR డోటా సరిపోయింది. DOCTOR డాక్టర్ అలా పలకాలి. తెలుసు కదా మీకు. చివరన వస్తూ ముందు వావెలొస్తే ని ఏం చేయాలి? సైలెంట్ చేయాలి. డాటర్, క్లీనర్, డ్రైవర్, యాక్టర్, సీనియర్, జూనియర్, బ్రదర్, ఫాదర్, డియర్, హవెవర్, నెవర్, ఎవర్, ఓవర్, ఆఫ్టర్ ఇలా చెప్పాలి. అంతేగాని బ్రదరు, సిస్టరు, ఆఫ్టరు ఇలా చెప్పకూడదు. రూల్ ఏంటి? చివరన వస్తూ ముందు వావెలొస్తాయి. ఏఈఐఓలో ఏదొచ్చినా సరే ని సైలెంట్ చేయాలి. చూడండి. కమింగ్ టు ద సెంటెన్స్ హియర్. ఐ వాంటెడ్ టు మేక్ మై డాటర్ ఏ డాక్టర్. రైట్? బట్ ఐ హ్యాడ్ టు జాయిన్ హర్ ఇన్ ఎ నార్మల్ నాట్ నార్మల్ డిగ్రీ డ్యూ టు మై ఫినాన్షియల్ స్టేటస్ అట్ దట్ టైమ్. ఆ సమయంలో నా ఆర్థిక పరిస్థితి కారణంగా. నెక్స్ట్ అండి. 11వ సెంటెన్స్ చూడండి. నేను నా షేర్స్ అమ్మాలని అనుకోలేదు. కానీ నా కూతురు చదువు కారణంగా నేను నా షేర్స్‌ని అమ్మాల్సి వచ్చింది. ఐ డిడ్ంట్ వాంట్ టు సెల్ ఆఫ్ మై షేర్స్, బట్ ఐ హాడ్ టు సెల్ ఆఫ్ దెమ్ లేకపోతే సెల్ ద షేర్స్ బికాస్ ఆఫ్ మై డాటర్స్ స్టడీస్. ఫర్ మై డాటర్స్ స్టడీస్ ఎలా రాసినా పర్వాలేదండి. ఐ డిడ్ంట్ వాంట్ టు సెల్ ఆఫ్ మై షేర్స్, బట్ ఐ హ్యాడ్ టు సెల్ దెమ్ అంటే సరిపోద్దండి. దెమ్ పెడితే సరిపోద్ది. బికాస్ ఆఫ్ మై డాటర్స్ స్టడీస్. రైట్. 12వ సెంటెన్స్ అండి. ఇది చూడండి చాలా సింపుల్. ఆమె ఆ గద్వాల్ చీరని కొనాలనుకుంది. పలానా చీర కొనాలనుకుంది. కానీ స్టాక్ లేకపోవడం వల్ల ఆమె పట్టు చీర కొనాల్సొచ్చింది. షీ వాంటెడ్ టు బై దట్ గద్వాల్ శారీ, బట్ షీ హ్యాడ్ టు బై ఎ సిల్క్ శారీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్టాక్. అండి. ఇక్కడ సిల్క్ సారీ ముందు ఏ పెడితే బాగుంది. రైట్? నేను మటన్ బిర్యానీ తినాలనుకున్నాను. కానీ మటన్ లేకపోవడం వల్ల చికెన్ బిర్యానీ తినాల్సి వచ్చింది. ఐ వాంటెడ్ టు ఈట్ మటన్ బిర్యానీ, బట్ ఐ హ్యాడ్ టు టేక్ చికెన్ బిర్యానీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ మటన్. ఇలా అంటే ఏదో టెన్సెస్ నేర్చుకుంటేనో లేకపోతే కొన్ని వర్బ్స్ చదివేస్తేనో వచ్చేది కాదండి భాష. ఇలా కాంటెక్స్చువల్‌గా ఎక్కువ సెంటెన్స్‌లు నేర్చుకుంటే తొందరగా వస్తుందండి. ఇది బెస్ట్ వే అని నేను నమ్ముతాను. దీంతో పాటుగా న్యూస్ పేపర్ రీడింగ్, నోవెల్ రీడింగ్ ఇలాంటివి పెట్టుకుంటే మరింత తొందరగా భాష అనేది చాలా ఫాస్ట్‌గా వచ్చేదానికి అవకాశం ఉంది. I'd like to tell you one thing here. If you wanna learn language in a complete manner from basics to higher level or else higher level to advanced level, you can contact me on my number. Lots of classes are going on through online. You can sit in your home
and learn the language from your home itself, from any place in the world. So I'd like to request all the people over here, if you have lots of eagerness, enthusiasm to learn the language, you can contact me on my number. Right. Coming to the topic here. 14th sentence. ఆమె ఒక టీచర్ అవ్వాలనుకుంది. ఆమె ఒక టీచర్ అవ్వాలనుకుంది. కానీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. ఆమె ఒక టీచర్ ఉద్యోగం చేయాలని అనుకుంది. చేయాలని కోరుకుంది. కానీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఎంచుకోవాల్సి వచ్చింది. షీ వాంటెడ్ టు డూ ఎ టీచర్ జాబ్. షీ వాంటెడ్ టు డూ ఏ టీచర్ జాబ్. ఏ పెట్టుకోండి ఇక్కడ. షీ వాంటెడ్ టు డూ ఎ టీచర్ జాబ్, బట్ షీ హాడ్ టు ఆప్ట్ ఫర్, చూడండి ఓపీటీ, యాక్చువల్‌గా ఓప్ట్ ఫర్ ఏ సాఫ్ట్‌వేర్ జాబ్. అందరూ సాఫ్ట్‌వేర్ అంటారండి. సాఫ్ట్‌వేర్ కాదు, సాఫ్ట్‌వేర్ జాబ్. నెక్స్ట్ అండి. నేను కారు కొనాలనుకున్నాను. కానీ బైక్ కొనాల్సొచ్చింది. ఐ వాంటెడ్ టు బై ఎ కార్, బట్ ఐ హాడ్ టు బై ఎ బైక్. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకున్నాను. కానీ నేను ఒక ప్రైవేట్ జాబ్ తీసుకోవాల్సి వచ్చింది. ఐ వాంటెడ్ టు డూ ఎ గవర్నమెంట్ జాబ్. బట్ ఐ హాడ్ టు టేక్ ఎ ప్రైవేట్ జాబ్. నేను ఇవాళ ఆఫీస్‌కి బైక్ మీద వెళ్ళాలనుకున్నాను. కానీ ఆఫీస్‌కి బస్సులో వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ చూడండి. బైక్ మీద వెళ్ళాలనుకున్నానంటే బయట వర్షం పడిందో ఏంటో కానీ అందుచేతన ఆఫీస్‌కి బస్సులో వెళ్ళాల్సి వచ్చింది. ఐ వాంటెడ్ టు గో టు ఆఫీస్ బై బైక్. I wanted to go to office by a bike today, but I had to go to office by a bus. ఓకేనండి. నేను ఇవాళ మిస్ అయింది. ఇక్కడ చూడండి, టుడే పెట్టుకోండి. I wanted to go to office by a bike today, but I had to go to office by a bus. ఇలానండి. మేము గత ఏడాది ఇల్లు కట్టుకుందామని అనుకున్నాం. కానీ మా మదర్ చనిపోవడం వల్ల మేము దాన్ని ఆపాల్సి వచ్చింది. We wanted to build a house last year itself. గత ఏడాది అంటే లాస్ట్ ఇయర్ అని చెప్తాము. గత ఏడాదే అంటే itself అని పెడతాం. We wanted to build a house last year itself, but we had to stop it as my mother passed away. ఓకేనండి. ఇలా ఈ సెంటెన్స్‌లన్నీ కూడా చెప్పుకోవచ్చండి. రైట్. ఇలా అన్ని మోడల్స్‌లోని పదుల సంఖ్యలో సెంటెన్స్‌లు చెప్పి వాటిని మీ చేత రాయిపించి ఇలాగా ఒక క్రమ పద్ధతిలో అన్ని మోడల్స్ రాయిపించి నేర్పించే ప్రయత్నం చేస్తాము. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇట్, యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ మై నంబర్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. If you like my content, please subscribe my channel. If you have any comments, you can give those comments through the comment section. Thank you so much.